సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఇప్పుడు మనం ఎవరితో ఉన్నామో తెలుసా? ఒక డైరెక్టర్, యాక్టర్, రైటర్ అయినటువంటి పోసాని కృష్ణమురళి గారితో. మనం ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి, అసలు ఏం నడుస్తుంది అని. నమస్తే సార్. నమస్తే లక్ష్మి. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి కదా. వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్టు తయారవుతుంది కదా. మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ కూటమి మీద? జగన్మోహన్ రెడ్డి ఇన్ని పార్టీలు వస్తాయి, అంతమంది కూటమిగా ఏర్పడ్డారు నన్ను ఓడించటానికి అని ఆయన ఎప్పుడు ఆలోచించుకొని ప్రజాసేవ చేయడు. ఇవన్నీ కౌంట్ చేసుకోడు. ఆ పార్టీ వచ్చిందా, ఈ పార్టీ వచ్చిందా, ఈ పార్టీ వచ్చిందా, అమ్మో మొత్తం 6 పార్టీలు వచ్చినాయా, 6 పార్టీలు వస్తే మనకి బాగా ప్రెషర్ చేస్తాడా అనేది ఆయనకి అసలు ఏమీ ఆలోచించని మనస్తత్వం. ఎందుకంటే ఈయన సింగిల్గానే వస్తాడు. వైఎస్ఆర్ పార్టీ అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనే దానికి. ఎవ్వరు వచ్చినా పెద్ద పెద్ద ఇప్పుడు మహాత్మా గాంధీ బతికి వచ్చినా ఆయన మహాత్మా గాంధీతో పొత్తు పెట్టుకోడు. నేను పొత్తు పెట్టుకునే అవసరం నాకు లేదు. ఎందుకంటే నాకు ప్రజలేంటో నాకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఏంటో నాకు తెలుసు, ఇందులో ఉన్న లోట్లేంటో లొసుకులేంటో, ఇందులో ఉన్న బాగున్నవేంటో బాగోలేనివేంటో, ప్రజలేంటో వాళ్ళ స్థితిగతులు ఏంటో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో ఇవన్నీ క్షుణ్ణంగా తెలిసిన వాడు. ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో రాజకీయవేత్తలో అన్ని రాజకీయ నాయకుల కంటే ఎక్కువ తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఈ జిల్లా ఇది, ఈ ప్రజలు ఇది, ఈ కులం ఇలా దెబ్బతింది, ఈ మతం ఇలా దెబ్బతింది, ఈ మనుషుల్లో అన్నం తినలేకపోతున్నారు, వీళ్ళు చదువుకోలేకపోతున్నారు, వీడు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయాడు, వీళ్ళకి డబ్బులు ఎట్ట, ఇవన్నీ ఒక ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలందరినీ ఆయన స్కాన్ చేసేసాడు. పాదయాత్రలో స్కాన్ చేసి ఎలా మనం చేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది దాని మీదనే ఆలోచిస్తాడు తప్పితే, అంతేగాని అమ్మ మోడీ వచ్చేసాడు, అమ్మ అమిత్ షా వచ్చాడు, అమ్మ కిలాడి చంద్రబాబు వచ్చాడు, వాళ్ళ వదిలి వచ్చింది, ఇంకోళ్ళు వచ్చారు, ఇంకో పవన్ కళ్యాణ్ వచ్చాడు, అవేవి పట్టించుకోడు. మనం మంచి చేసినంతకాలం జనం మనతో ఉంటారు, మనం మంచి చేయనంతకాలం జనంతో మనతో ఉండరు అనేది లాజిక్. ఫిలాసఫీ కదా, లాజిక్కే. ఆ లాజిక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలీదా? తెలుసు. ఆయన చదువుకున్నాడు, ఎక్కడెక్కడో రాయలసీమలో పుట్టి చదివి బిజినెస్ చేసి వాళ్ళ ఇంట్లో రాజకీయవేత్తలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎంపీలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో చైర్మన్లు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో సర్పంచులు ఉన్నారు. ఇంత రాజకీయ వ్యవస్థ వాళ్ళ ఇంట్లో ఉంది. అతనికి తెలుసు ఏం చేస్తే ప్రజలు ఇష్టపడతారు, ఏం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు, అవి బాగా తెలిసిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పోసాని అనేవాడు వచ్చాడు అనుకో సీఎం ఆఫీస్కి, ఎందుకు వస్తాడు, ఏంటి కారణం అంటాడు తప్పితే వచ్చాడా రా, వచ్చాడా రా. ఒక ఎమ్మెల్యే వస్తున్నా, ఒక మంత్రి వస్తున్నా, ఎందుకు వస్తున్నారు మన ముఖ్యమంత్రి కార్యాలయంకి, ఏమైనా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయా, ఉంటే రమ్మనండి. టైంపాస్కి ఎవరు రావద్దు. టైంపాస్కి సరదాగా ముఖ్యమంత్రి మొహం చూడటానికి పోసాని రావక్కర్లా, ఒక ఎమ్మెల్యే రావక్కర్లా, ఒక మంత్రి రావక్కర్లా. ఎందుకు? వీఆర్ వన్ కదా. నేను ఇక్కడ ఉంటా, పని చేసుకుంటున్నా, సీఎం ఆఫీసులో నేను పని చేసుకుంటున్నా, నువ్వు నియోజకవర్గంలో పని చేసుకో. ఇలాగే ఉంటాడు తప్పితే ఎప్పుడు కూర్చోబెట్టి కోటరీ పెట్టి పొగిడించుకోవటం, శ్రీరామ నీ నామం ఎంత మధురం, ఎంత 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 మధురమని అలాంటి చెంచా గిరుల మధ్య కూర్చొని ఊహల్లో తేలిపోయేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. బీ ప్రాక్టికల్. వచ్చి సీట్లో కూర్చున్నాడంటే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే వరకు రాష్ట్రం గురించి, అన్ని జిల్లాల గురించి, అన్ని పంచాయతీల గురించి, అన్ని కుటుంబాల గురించి, అన్ని ఆరోగ్యాల గురించి, అన్ని చదువు గురించి, అన్ని విద్య గురించి తెలుసుకొని ఎంక్వైరీ చేసి దాన్ని
ఎక్కడ ఏం చేయాలి, ఇంకేం చేయాలి, తక్కువ జరిగిందా, ఇంకెక్కువ రాలేవాలా, ఇవన్నీ చూసుకునే ఏకైక వన్ మ్యాన్ ఆర్మీ. చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ అంటే ఓన్లీ వీరుడు దూరుడు కాదు, హార్డ్ వర్కర్. డైరెక్ట్గా చెప్పాలంటే ఎట్లా ఇప్పుడు కార్మికులు ఎట్లా పనిచేస్తారో సేమ్ అతను ముఖ్యమంత్రిగా ఫీల్ అవడు, ఒక కార్మికుడిలాగా, ఒక సేవకుడిలాగా. ఇవన్నీ చూసే ఆయన అంటే తిరుగుతున్నాం. వాళ్ళేది మేము తిరుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ నా తిరిగి కర్మ నాకెందుకు. ఇతను ఇంత మంచివాడా, ఇంత గొప్ప సేవకుడా, ఇంత గొప్ప లీడరా. అయితే ఇప్పుడు మరి సేవకుడు లీడర్ అంటున్నారు కదా, కొందరు ఏమంటున్నారంటే గత 4 సంవత్సరాల్లో తాడేపల్లి కార్యాలయానికి అంటిపెట్టుకున్నారు, ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయ్యింది అనగానే ఇప్పుడు బయటకు వచ్చి ప్రచారం స్టార్ట్ చేశారు, లేకపోతే సభలు పెడుతున్నారు, సిద్ధం సభలని అని అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? దేశం ఎలా ఉంది, ఆంధ్రదేశం, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి అని ప్రతి ఊరు తిరిగి 3600 కిలోమీటర్ల పైగా అన్ని కులాలని అన్ని మతాలని చూసి చర్చించి మాట్లాడి ఎవరికి ఏం చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చి ఇంటికి వచ్చి టైం టేబుల్ రాసుకొని ఈ టైం టేబుల్లో ఎవరికి నేనేం చేయాలి, ఎలా చేయగలను. ఆల్రెడీ అతను ఒక 100 కోట్లే రాష్ట్ర ఖజానాలో ఉంచి మొత్తం తినేసి వెళ్ళిపోయారు. వెళ్తారు వాళ్ళు. నేనేం చేయాలి, నేను ఎట్లా చేయాలి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్రం నేను ముఖ్యమంత్రి అయితే అయ్యే ముందుగా వేసుకొని దాని మదింపు వేసుకొని దాన్ని చెక్ చేసుకొని టైం టేబుల్లో రాసుకొని వచ్చి అప్పుడే ఒక స్టేజీ మీదకి వచ్చి ఇవి ఎలా చేస్తా, మీరు నన్ను గెలిపిస్తే ఈ మత్స్యకారులకి ఎలా చేస్తా, ఈ మెంటల్ హ్యాండిక్యాప్డ్కి ఎలా చేస్తా, ఈ రైతులకి ఎలా చేస్తా, ఈ విద్యార్థులకి ఎలా చేస్తా, ఈ పూర్ ఫిలోస్కి ఎలా చేస్తా, ఇవన్నీ టైం టేబుల్ వేసి పబ్లిక్గా చెప్పుకున్నాడు. మీరు నన్ను గెలిపిస్తే, నన్ను నమ్మి నన్ను గెలిపిస్తే నేను ఇవన్నీ చేయగలను, నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకుని అని అంతా తెలుసు. ఇంప్రెషన్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఇలాగే చెప్పారు, అలాగే మంచి పనులు చేశారు, ఈ అబ్బాయి కూడా ఇలాగే చేస్తాడు అని నమ్మకం మాకుంది. ఎందుకు ఇతన్నే ఎక్కువ నమ్మారంటే ఉన్న ముఖ్యమంత్రి దొంగోడు కాబట్టి, వాడు అవినీతిపరుడు కాబట్టి, వాడు అన్నీ తినేశాడు కాబట్టి, రోజుకు గొడవ చేస్తాడు కాబట్టి, అతను నారా చంద్రబాబు నాయుడు కాబట్టి ఇతన్ని బేరీజు వేసుకున్నారు. ఎలక్షన్ ముందు ఆడాళ్ళ బ్యాంకుల్లో కూడా డబ్బులు వేసినా వాడ నమ్మల. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఓట్ల కోసం డబ్బులు వేస్తున్నాడు. ఓట్ల కోసం 1 మంత్ ముందే రైతు, దానికి పేరు రైతు పథకం ఏదో వాళ్ళ దాంట్లో బ్యాంకులో డబ్బులు వేశారు. అంతకుముందు వేయలేదే, అంతకుముందు మన ఇళ్ళకి రాలేదే, ఇప్పుడు ఎందుకు వేస్తున్నాడు? టక్కన ఏమంటే ఇన్స్టెంట్గా డబ్బులు ఇస్తే వాళ్ళ ముఖాన్ని కొట్టేస్తే, బ్యాంకుల్లో ఒక 5,000 10,000 కొట్టేస్తే మనకు కొట్టేస్తారులే అనుకున్న చేసిన పనులు 2 పనులు. అది జనం గమనించారు, ఇతను సిన్సియారిటీ గమనించారు. అందరు 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఈయనకి ఆదరించారు. ఇప్పుడు ఏమేం తిరిగి రాష్ట్రం తిరిగి ఏమేం చేయాలనుకున్నాడో మళ్ళా రాష్ట్రం తిరిగి చేయాలా, ఇల్లు తిరిగి చేయాలా, ఎక్కడ చేయాలి? అడ్మినిస్ట్రేషన్లో కూర్చొని చేయాలి. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంది? తాడేపల్లిలో ఉంది. తాడేపల్లి ఉంది, పెద్ద మైసూర్ ప్యాలెస్, అది చిన్న సైజు పెంకుటిల్లు. ఇది తాడేపల్లి అంట, ఆ తాడేపల్లిలో ప్యాలెస్ అంట, అది పిల్లి అంట, వాడి బొంద అంట, లోకేష్ గారి బొంద, వాడి బుగిడి, ఏ పడితే పిల్లి మ్యా మ్యా. కనీసం ఆయన పిల్లి, నువ్వు మృగానివి కదరా. పిల్లి వల్ల ప్రమాదం లేదు ప్రజలకి, మీ అయ్య వల్ల ప్రమాదం, నీ వల్ల ప్రమాదం, మీ బాలకృష్ణ వల్ల ప్రమాదం. బాలకృష్ణ ఎక్కడ పెడితే అక్కడ ఆడాలంటాడు, రేప్ చేస్తానంటాడు, కడుపు చేస్తానంటాడు. నువ్వేమన్నా నేను తాగబోతున్నంటావు పబ్లిక్గా, బట్టలు తీసి తరిమేస్తానంటావు. ప్రతి వాడిని బట్టలు తీస్తా అంటాడు. బట్టలు తీసి ఏం చేస్తాడు వాడు? ఏ లక్ష్మి, అది ఎంత రూత్లెస్ వర్డ్స్ అవి. వాళ్ళని ప్రేమిస్తారా, పిల్లిని ప్రేమిస్తారా?
పిల్లి మీకు ప్రమాదం లేదు. వాడు దుర్మార్గుడు. మ్యాస్కరేడ్ అంటే అంటారు చూడు, మేక వన్య పులి, అవును. వాడయ్యా. కాబట్టే కదా రామారావు కాళ్ళ దండం పెట్టి, మామా నీ పార్టీలకు వస్తాను, ఇది కాంగ్రెస్లో ఓడిపోయి ఏడకు వచ్చి రామారావు కాళ్ళు పట్టుకొని వస్తానని చెప్పి, రామారావు అల్లుడు కదా పోనీలే చెప్తే వెంటనే మెడమేన కొట్టి ముడ్డిమేన తన్ని రామారావుని బయటికి నెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. నీ అయ్యా హానెస్టా, జగన్మోహన్ రెడ్డి హానెస్టా? ఎందుకు పిల్లి అంటున్నావు? పిల్లలు ఏం చేశాడు చెప్పండి? మ్యావ్ అంటున్నాడా బయటికి జనాలకి? అంటే నీ నోటికి ఏమవుతుంది? చంద్రబాబు అనేవాడికి, నారా లోకేష్ అనేవాడికి నారా లోకేష్ ఫుల్ ముందేస్తాడంటాడు, తాగుమోతాడు. వాడు తాగి ఎప్పుడల్లా ఏం మాట్లాడతాడు? ఇట్టానే మాట్లాడతాడు. ఇంకెవరు మాట్లాడతాడు? మరి మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాడంట కదా, మరి దెబ్బ తాకుతాడు లోకేష్. ఎవడు వాడా పవన్ కళ్యాణ్ గడ అంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాగానే ఇప్పుడు బ్రదర్ అంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం సపోర్ట్ చేయలేదనుకో, వాడా పవన్ కళ్యాణ్ గడ అంటాడు. మళ్ళీ ఇదే ఈ లోకేషే. మేము రెండు అనం, రెండు అండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు భరిస్తాడంటే ఆల్మోస్ట్ భరిస్తాడు. పోనీ 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 అని ప్రతిసారి కూడా అసంబద్ధంగా మాట్లాడితేనే ఆన్సర్ ఇస్తాడు. పద్దాక పులివెందుల రౌడీలు వాళ్ళ ఇది అంటాడు. వాళ్ళ నాన్న తాతగారు రాజారెడ్డి రాజ్యాంగం. అసలు వాళ్ళ తాత పేరు ఎందుకు? ఆ తాత పొలిటీషియన్ అది పెద్ద ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే పెద్ద పెద్ద మన ఆంధ్రప్రదేశ్ తిరిగి చేయట్లేదుగా. ఆయన ముసలాయన కదా. రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి? అది బాగుతారు పద్దాక. పులివెందులు రౌడీలా? విజయవాడ నువ్వు లక్ష్మి విజయవాడలో చూడు, విజయవాడ టౌన్ చూడు, పులివెందుల టౌన్ చూడు. పులివెందు ఎంత నీట్గా ఉంటుందో, ఎంత రెస్పెక్ట్గా ఉంటుంది. 15 రోజులు ఉన్నా అందరూ ఒక్కళ్ళు కూడా ఒక రౌడీయిజం కానీ, ఒక గుండాయిజం కానీ, ఒక బెదిరింపు కానీ, ఒక తెగతాళి చేయటం కానీ, ఒక ఆడాళ్ళు వెళ్తున్నా ఎవడు వెళ్తున్నా కానీ, కొత్త వాళ్ళు వెళ్తున్నా కానీ ఎవడనో ఇట్లా అంటాం కానీ, పులివెందుల్లో 15 రోజులు రెస్పెక్ట్గా నన్ను చూశారు. పోసాని గారు షూటింగ్కి వచ్చారా, థ్యాంక్ యూ అండి అని చూసి వెళ్ళి ఒక్క బాధ కూడా మాకు పెట్టలా. వీడు మాత్రం ఇప్పుడు మియావ్ తాడేపల్లి పిల్లంట. వైసీపీ చేసేవన్నీ రౌడీ రాజకీయాలు అని వాళ్ళు అంటున్నారు. దాన్ని మీరేమంటారు? వైసీపీ రౌడీ రాజకీయాలంటే ఎట్లుండాలంటే, రాజకీయాలంటే ఎలక్షన్లు వచ్చినాయి, ప్రతి బూతులో వైసీపీ మనుషులు 100 మంది ఉండి ఎవడు ఓటు వేయకుండా పటా కొట్టేసి కర్రతో కొట్టి వెళ్ళిపోండి, మీ ఓట్లు మేమే వేస్తాం ఏయ్ అని బూత్ ఆక్రమించుకొని ఎలక్షన్లో గెలిస్తే అదే రౌడీ రాజకీయం. అంతే కదా లక్ష్మి? ఇంకా రౌడీ రాజకీయం ఏంటి? ప్రజలు ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టి ఏయ్ మెళ్ళ గొలిసి, లక్ష్మి ఎవరు నువ్వు లక్ష్మి, మరి టీవీలో ఉన్నావా, ఆ గొలిసి ఆ చెవులు పొగలి అట్లా రౌడీలు చేస్తున్నారు. ఎవడన్నా వైసీపీ వాళ్ళు ఏం చెప్పను? ఒక ఎగ్జాంపుల్ కావాలిగా లక్ష్మి. ఏం లేవు అంటే కాల్ చేయాలి, గుడ్డ మొఖాన్ని వేయాలి. ఇప్పుడు నువ్వు నాతో మాడుతున్నావు, పోసాని నువ్వు రౌడీ వంట, 10 మంది అమ్మాయిలు రేప్ చేసావంట, ఏంటి చెప్పు. అరే నేను ఎప్పుడు రేప్ చేశాను? ఈ అమ్మాయి ఎందుకు అడుగుతుంది? నేను చేయలేదమ్మా, ప్రూఫ్ ఉంటే చెప్పు, మీ చెప్పుతో దెబ్బ నేను కొట్టించుకుంటా అనాలి అంతే. అంతేగాని ఏమి లేకుండా నువ్వు ఈ మాట అనవుగా. నేను పోసాని ఎదవయ్యి ఉంటే నిజంగా 10 మందిని ఏడో తీసుకెళ్ళిపోయి ఆ గుట్టల్లో రేపులు చేశాడు అని చరిత్ర ఉంటే నువ్వు అడగచ్చు. అసలు ఏమీ లేదు అక్కడ. లేకపోయినా ఏంటి పోసానే నువ్వు ఇలా చేస్తున్నావు అంటారు ఎవడన్నా. అటు అనేవాడు ఎవడంటే చంద్రబాబు నాయుడు, అటు అనేవాడు ఎవడంటే ఈ లోకేష్ గారు. అలా అనేవాడు వాడే. ఇంకెవడంటాడు పెద్దకి పిచ్చి పిచ్చి మాటలు. నేను తిట్టాను, నువ్వు సమాధానం చెప్పుకో, నేను ఉమ్మూశాను కడుక్కో, ఎన్నాళ్ళు వస్తావు? నువ్వు ఉమ్మూసి తిడుతుంటే మేము ఉచ్చబోసి తిడతాం, ఊరుకుంటామా? సారీ టు సేయు అనకూడదు నీ దగ్గర మాట. అంత బాధేస్తుంది వాళ్ళు మాట, చీప్ మాటల గురించి. మరి ఏమంటాం లక్ష్మి? నేను అతన్ని 14 ఏళ్ల నుంచి చూస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని. ఏ ఒక్కరోజు ఈ రోజు వరకు కూడా ఆయన ఇంత కూడా నేను మనిషిగా
నేను పెద్ద లీడర్ని కాదు, ఏమి లీడర్ని కాదు, మామూలు సామాన్యుడిని. సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, సక్సెస్ అయ్యా, వెల్ సెటిల్డ్, బాగున్నా. ఈ 14 ఏళ్లలో నేను ప్రతిసారి ఆయన చెక్ చేసుకుంటాగా నేను ఒక్కసారి కూడా ఆయన వల్ల నేను ఇంత పెయిన్ ఫీల్ అవ్వాల. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది వ్యవహారం, చాలా ప్లెజెంట్గా మాట్లాడతాడు, ఇసుక్కోడు, కోపడ్డం, బెదిరించడం, బిల్డప్ ఇవ్వడం, ఏంటి అండం, కృష్ణ మురళి వెల్కమ్, ఏంటి కాఫీ టీయా ఏంటి అంటాడు, అనా మీ ఇష్టం అంటే 2 ఫిల్టర్ కాఫీ. ఆయన దగ్గర నేను కాఫీ తాగడం నేర్చుకుంది. ఇక నేను టీ తాగుతప్పుడప్పుడు ఆయన ఫిల్టర్ కాఫీ తాగుంటా, ఫిల్టర్ కాఫీ తాగుతా 10 నిమిషాలు పావుగంట దాకా నేను మాట్లాడుతుంటే ఒకటే నవ్వుతుంటా ఉంటాడు. నవ్వి 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 కాఫీ అయిపోయిన తర్వాత ఓకే కృష్ణమురళి, అంత ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇప్పుడు నా వల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంటి? తొక్క ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే పోసాని కృష్ణమురళి వల్ల ఆయనకు వచ్చింది ఏమీ లేదు, ఒక సంతోషం తప్ప. ఎప్పుడు సరదాగా వచ్చి వెళ్తా కాబట్టి, నేనేం కోరికలు కోరను కాబట్టి. ఒక మనిషిని నన్ను ప్రేమిస్తున్నాడు, అభిమానిస్తున్నాడు, ఆ భావంతో నన్ను పిలుస్తాడు అంతే. నేను ఆయన వల్ల నా వల్ల ఒక ఓటు కూడా పడదాం. నేను ఇప్పుడు పుడింగినా మరి ఎందుకు ప్రేమిస్తున్నాడు? మురళి గుడ్ జెంటిల్మన్, వైట్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు, చీప్గా మాట్లాడు, ఎకిలిగా బిహేవ్ చేయడు, రెస్పెక్ట్గా వస్తాడు, రెస్పెక్ట్గా వెళ్తాడు, మంచి మాటలే చెప్తాడు, చీప్గా మాట్లాడడం, సమాజం పట్ల అలాగే ఉంటాడు, నా పట్ల అలాగే ఉంటాడు, అందరూ ఒకేలా చూస్తాడు. వీడు మంచి చదువుకున్నాడు. పోసాని పాదయాత్రలు అడిగాడు, పోసాని నువ్వు ఎంఏ చదివింది నగదు యూనివర్సిటీ కదా అన్నాడు. అన్నా నీకేం తెలుసు అన్నవాడు. అది మరి మన కన్సర్న్ అంటే నన్ను కన్సర్న్లో తీసుకున్నాడంటే మరి పోసాని ఎక్కడ చదివాడు కనుక్కున్నాడుగా. అంటే చదివాడండి, మంచోడండి, అన్నేసరిగా జోలికి వెళ్ళడు, ఎవడన్నా నా జోలికి వస్తే వీడు ఊరుకోడిక పోసాని, ఆడన్న చావాలి పోసానన్న చావాలి, ఆ టైప్ అండి, తప్ప దుర్మార్గుడు కాదు. అది అట్లా నాకు దగ్గర అయ్యాడు జగన్ గారు. అట్లానే ప్రజలందరికీ దగ్గర అయ్యాడు. ప్రజలందరితో కూడా అలాగే ఎట్టు చేస్తాడు, చూస్తాడు, షేక్ అండి తెరకొచ్చాడు, అమ్మ నీకేం కావాలంటాడు. అంత హంబకు చేయడు. ఎక్కడైతే ఇది ఇస్తాను అంటే ఇస్తాడంతే. ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడు కాబట్టే ఇది జనం వస్తున్నారు. అదే జనం ఎందుకు వస్తారు? జనాన్ని ప్రేమిస్తాడు, జనం అతన్ని ప్రేమిస్తున్నారు. సరే, ఇప్పుడు సర్వేలు జరుగుతున్నాయి కదా, అందరూ కూటమి కట్టారు కాబట్టి, వాళ్ళందరూ కూటమి కట్టారు కాబట్టి వాళ్ళకే అధికారం వస్తుంది, వైసీపీకి రాదు అని కూడా అంటున్నారు. ఈసారి జగన్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? జగన్కి అన్ని వస్తాయా, జగన్కి ఎన్ని వస్తాయా, వాళ్ళకి ఎన్నో వస్తాయా, అవేమి లేదు. మేమేం ఎప్పుడు చెప్తానంటే నేను జగనే గెలుస్తాడు అని నేను నమ్ముతా. ఎందుకు నమ్ముతానంటే అతను ప్రజల్ని ప్రేమిస్తాడు. ప్రజలకు ఏం చెప్పాడో ఆల్మోస్ట్ 90% పైగా ఒక్క టర్మ్లో, ఒక్క 5 ఏళ్లలోనే ఇంత ఆర్థిక వ్యవస్థ అటు ఇటుగా ఉన్న రాష్ట్రంలో కూడా ప్రజలకి ఇంత మంచి సేవ చేశాడంటే ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రజలు వదులుకోరు అని ప్రగాఢ నమ్మకం నాకు. ఎందుకంటే అతను సీటులో కూర్చున్న కాడ నుంచి 5 ఏళ్లలో అతని మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. కేంద్రంలో కానీ మరొకళ్ళలో కానీ. ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నారు, అతని మీదకి వచ్చింది, మరి జగన్కి రాలేదే. వేరే ఇంకొక మళ్ళీ చెప్తారు వేరే ఇంకొక రాష్ట్రంలో, మరి వాళ్ళ మీద అది ఉంది ఇది ఉంది అని. మరి జగన్ గారి మీద కూడా అనలేదే. మోడీ తిట్టలేదే. మోడీ అందరూ తిట్టాడు. మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి చిలకలూరిపేట సభలో కూడా ఏమనలేదు ఆయన జగన్ని. అంటానికి ఏం లేదు లక్ష్మి. ఇప్పుడు బీజేపీ అయినా మేము కలవకపోయినా కానీ మోడీని ఎందుకు ఇష్టపడతాను? మోడీ వన్ ఆఫ్ ద టాలెస్ట్, హానెస్ట్ పొలిటీషియన్ అండ్ జెంటిల్మన్. అది నాకు ఇప్పటి నుంచి 35 ఏళ్ళ నుంచి ఆ ఇంప్రెషన్ నాకుంది. ఫస్ట్ ఇంప్రెషన్ క్యారీస్ అప్ టు లాస్ట్. ఆ ఇంప్రెషన్ పోదు. అలాగే ఈయన వచ్చి మళ్ళా జగన్ గారిని విమర్శించాడు అన్న కూడా పోదు నాకు. కానీ ఇంత మంచివాడు ఎందుకు విమర్శించాడు ఇంకో మంచివాడిని అనుకు బాధపడతాను తప్పితే, అలాగని నువ్వు మా జగన్ అన్నావా నేను నిన్ను అంటా.
జైసీ కర్ని వైసీ బర్ని అంట అన్నాం. ఎందుకు అతను ఏడకు వచ్చాడు? ఇదే ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్లో నిలబడిపోయి మోడీ గారు ఏమన్నాడు? నారా చంద్రబాబు నాయుడు పక్కా అవకాశవాది, పక్కా అవినీతిపరుడు. పోలవరం చంద్రబాబు నాయుడుకు ఏటీఎం హై, లో తీసుకో, పీక్కో ఏటీఎం నుంచి డబ్బులు తెగ తినేశాడు. పోలవరం డబ్బులని పబ్లిక్గా ఒక దేశ ప్రధాని, ఒక ముఖ్యమంత్రిని అనటం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మరి ఎంత ఎంత అవినీతిపరుడైతే ఆ ప్రధానమంత్రి గుండెలోంచి వస్తుంది. మరి ఇదే ఆంధ్రప్రదేశ్ చాలాసార్లు వచ్చాడు. మరి జగన్ గారిని అవినీతిపరుడని ఎందుకు అనలేకపోయాడు? కాదు కాబట్టి. అదే తెలుసుకో లక్ష్మీ, రెండే రెండు. ఒక ప్రధానమంత్రి, పైగా ఈయన అల్లాటప్ప ప్రధానమంత్రి కాదు, భారతదేశానికి ఒక ఆస్తి లాంటివాడు, భారతదేశానికి ఒక ఆత్మ లాంటివాడు, అంత గొప్ప జ్ఞాని మోడీ. అతను అట్ట వేలు ఫింగర్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడా? ఎక్కడ అవినీతి పరుడు? పోలవరంలో కూడా పంది కుక్కులాగా డబ్బులు తింటున్నాడు అని ఓపెన్గా అన్నవాడు. ఇదే జగన్ అవినీతి పరుడు అయితే చెప్పడానికి ఆయనకి భయం ఎందుకు? భయం లేదు. అసలు అతనికి ప్రపంచ దేశాలందరూ అదే చెప్తారు, హీఈజ్ అవర్ బాస్ అంటారు. ఆస్ట్రేలియా ప్రధాని కూడా వచ్చి ఆస్ట్రేలియా వెళ్తే ఇతను వాటేసుకొని మోడీ ఈజ్ మై బాస్ అన్నాడు. అంటే ఏంది? ఇతను జెంట్ల్మన్, పెద్ద మనిషి, మంచిగా ఉంటాడు, చెడుగా ఉంటాడు విదేశాల పట్ల, అంత మంచివాడు. మరి మా జగన్ అనలేదే, మన జగన్ అనలేదే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అనలేదే. ఆ ముఖ్యమంత్రిని ఎందుకు అన్నాడు? అది తెలిసిపో. ప్రజలు రేపు అనుకుంటారు కదా, ఆయన వేరే వచ్చినా కానీ ఒరే ప్రధానమంత్రి ఏమన్నాడు? నరేంద్ర మోడీ పెద్ద అవినీతిపరుడు అన్నాడు. అతన్ని ఏమన్నాడు? ఏమనలా. ఆ కుర్రోడిని జగన్ ఏమనలేదు. మరి అది సర్టిఫికెటే. మరి ఇంతకంటే నేను ఏం చెప్పగలను? ఒక పెద్ద లీడరు ఇతను మంచోడు అని చెప్పాడు, పెద్ద లీడరు అతను ఎదవా అని చెప్పాడు. అది చాలు సర్టిఫికెట్. మనం ఎవరికి ఇవ్వక్కర్లేక సర్టిఫికెట్ జనం కూడా ఇచ్చారు. అబౌవ్ ఆల్ పబ్లిక్, ఆంధ్రప్రదేశ్ జనం ఇతను మంచివాడు, నిజంగా మనం ఓటేస్తున్నాం. 151. ఇప్పుడు పింఛన్దారులు వాళ్ళందరూ చూడండి ఎట్లా తిడుతున్నారు. నిన్ను బురదలో పడే తొక్కేస్తాం, ఓట్లు మేము మా జగన్ బాబు వేసుకుంటాం, నీకెయ్యం దుర్మార్గుడా, ఇంత పింఛన్లు ఇంత మోసం చేస్తావా, వాళ్ళంటే తీసేస్తావా, ఏం పుట్టింది నీకు, ఎట నడవాలి, నేను ఎట్ట పెంచింది తీసుకోవాలి, కాలేదు నాకు, నడువేది నాకు అని ఆడ మొగ తిట్టి శాపనార్థాలు. అవి శాపనార్థాలు కాదు, ఒక్కొక్క మాట, ఒక్కొక్క బుల్లెట్, ఒక్కొక్క ఆటం బాంబు ఆడి గుండె పగిలేలాగా చంద్రబాబు నాయుడు గుండె. మరి అంటే మరి ఈ ముఖ్యమంత్రి అనలే, ఎందుకు అనట్లేదు? వాళ్ళు కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, పాపం అన్ని కులాల వాళ్ళు. ఆయన కులం కాదు, మా కులం, ఏ కులం కాదు, ఏ కులం, ప్రజలు ఈ ముఖ్యమంత్రి ఇంత బాగా మమ్మల్ని చూస్తుంటే నీకేం వచ్చిందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు బాగా పరిపాలిస్తేనే నేను గెలిపిస్తావు. నువ్వు పరిపాలించవు, దుబ్బు తింటావు, పంది కుక్కలా తింటావు, నీ కొడుకు తింటాడు. నేను అంటలా, పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నాడు అవినీతిపరుడు చంద్రబాబు, అవినీతిపరుడు లోకేష్ అని పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. నేను అడిగేది ఎందుకు మరి అది అన్నలేదే. వేరే తిడతాడు తప్ప జగను ఇంత తిన్నాడు నేను చూసా అన్నాడా? ఇప్పుడన్నా వాళ్ళు అన్నాడు. అదే క్రెడిబిలిటీ, జగన్కున్న క్రెడిబిలిటీ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.